నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి కిచెన్. నేను మీ మాధురి. ఈరోజు మన కిచెన్లో నోరూరించే గుమగుమలాడే గుత్తొంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం. కళాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుందాం. టూ మినిట్స్ పల్లీలు వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకుందాం. కొంచెం కలుపుకుని అవి కూడా వేగిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇంకో స్పూను జీలకర్ర, 4 లవంగాలు, ఒక యాలక, ఒక దాల్చిన చెక్క కొంచెం వేయించుకుందాము. అందులో ఎండు కొబ్బరి ముక్కలు 2 స్పూన్లు, రెండు స్పూన్ల నువ్వులు, 1 స్పూను గసగసాలు వేసుకొని వేయించుకుందాం. వేగిన తర్వాత పక్కకు పెట్టుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని పొడి కింద చేసుకుందాం. ఇలా పొడైన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా పేస్ట్ కింద అవ్వాలి. ఈ పేస్ట్ పక్కకు పెట్టుకొని మళ్ళీ మిక్సీ గిన్నెలో మీడియం సైజు ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని 2 మీడియం సైజు టమాటాలు ముక్కలు కట్ చేసుకొని చిన్న చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ అయ్యేవాలి. వేరే బౌల్లో వాటర్ తీసుకొని శుభ్రం చేసుకున్న వంకాయలను తీసుకొని ఇలాగా దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని శుభ్రం చేసుకున్న వంకాయలని ఇలా 4 పలకలుగా కట్ చేసుకుందాం. 4 పక్కలను అవి అందులో వాటర్లో వేసుకుందాం. అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత వాటర్లో వేసుకున్న వంకాయలను తీసుకొని నీళ్ళు వాడాక వేయించుకుందాం. ఆయిల్ వేసుకొని మొత్తం వేసుకొని వాటిని కలుపుకుందాం. అవి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం వేగనిద్దాం. అవి వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. మళ్ళీ మూత తీసి అవి మగ్గయ్యలేదు కలుపుకుందాం. మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. అవి మగ్గిన తర్వాత ఇలా వస్తాయి. మగ్గిపోయాయి వంకాయలు వేరే బౌల్లోకి తీసుకుందాం. తీసుకుని పక్కకు పెట్టుకుని అదే కళాయిలో ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని
వేసుకుందాం. వేసుకొని కలుపుకొని 2 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని వేసుకుందాం. అవి ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనిద్దాం. మూత తీసి మగ్గాయో లేదో చూద్దాం. కొద్దిగా కలుపుకొని మగ్గిపోయాయి. 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. మూత తీసుకొని ఫ్రై అయిందో లేదో చూసుకుందాం. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకొని మగ్గనిద్దాం. ఇది కూడా పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. మూత తీసి మగ్గిందో లేదో చూద్దాము. ఇంకా మగ్గాలి. ఇంకో 2 మినిట్స్ మగ్గనిద్దాం మూత పెట్టుకొని. అందులోనే 2 స్పూన్లు కారం, 1 స్పూను సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవచ్చు. అది అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అది వేసుకొని కలుపుకుందాం. అలా కలుపుకొని 1-2 మినిట్స్ మగ్గనిద్దాం. అది మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను, గ్రేవీ కోసం చిక్కగా ఉండాలని. మీరు కూడా మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని రెడీ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా ఉడుకుతూ ఉండగా ముందుగా వేపుకున్న వంకాయలను వేసుకుందాం. వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత ఇలాగ ఆయిల్ బయటకు వస్తుంది. కూర రెడీ అయిపోయినట్టే. నోరూరించే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీల్లోకి, రోటీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. వెజిటేబుల్ బగారాలోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.